సో ఇక్కడ చూస్తే దీనిలాగే చాలా ఆవు లైన్ చూడో ఇప్పుడు మనం రాజస్థాన్లోనే బాగా ఫేమస్ అయిన పావాపురి జైన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడైతే మనం ఒక కార్ తీసుకున్నాం మన ట్రావెల్కి. ఈ చిన్న కార్ అయితే సరిపోదు, మనం ఒక 6 సీటర్ 8 సీటర్ ఉన్న ఒక పెద్ద కార్ తీసుకున్నాం. ఈ విగ్రహంలో చూసేది మహారాణా ప్రతాప్ అనమాట. ఈయన విగ్రహం ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఆయన ఒకప్పుడు చాలా యుద్ధాలు చేసేవారు. జైన్ వాళ్ళు వీళ్ళని పూజిస్తూ ఉంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు. మీ అందరికీ తెలుగుకి మళ్ళీ స్వాగతం. చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్ ఒకటి ఉంది. మనం ఇప్పుడైతే 6 సీటర్లో వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ గుర్రాల బండి కూడా ఉంది. కావాలంటే దాంట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి టైం ఎక్కువ పడుతుందని మనం అది తీసుకోలేదు. 20 మినిట్స్ అని చెప్పారు. వీళ్ళు చాలా మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుల్ గార్డెనింగ్ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గ్యాలరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వేప చెట్లు ఉన్నాయి. ఇక్కడ క్యామిల్ రైడ్ కూడా ఉంది. క్యామిల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది, చోటా భీమ్ ఉంది క్యామిల్ పైన. సో గైస్ ఆల్రెడీ మనం క్యామిల్ రైడ్స్ చాలా దగ్గర చూసాం. ఆ వీడియో కావాలంటే ఆల్రెడీ ఛానల్లో చెక్ చేయండి. సో గైస్ రోజుకి ఒక 100-500 టూరిస్ట్ వస్తూ ఉంటారు. సో గైస్ మనం ఈరోజు ఉన్నది శ్రీ పావాపురి తీజ్ అనే జైన్ టెంపుల్. ఇది రాజస్థాన్లో ఉంది. షెల్టర్ ఇవ్వడానికి ఒక స్మాల్ టెంపుల్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు. ఇది చాలా బాగుంది గుడి, సూపర్ ఆర్కిటెక్చర్ అసలు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 500 acres ఆఫ్ ల్యాండ్, ఇది మొత్తం 500 acres ఉంటుంది. స్టార్టింగ్ యాక్చువల్లీ చాలా చిన్న ఎయిమ్తో స్టార్ట్ చేశారు, జస్ట్ 100 cows-కి హోమ్ ఇవ్వడానికి ఇంకా టెంపుల్ కోసం. బట్ ఇప్పుడు 500 acres అండ్ ఇది స్టార్ట్ చేసింది 2.5 years పట్టింది కంప్లీట్ చేయడానికి. అండ్ 400 people డైలీ వర్క్ చేశారు. 2001లో స్టార్ట్ అయింది టెంపుల్. ఇక్కడ మీరు చూస్తే ఆడియో వినిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ ఆడియో టూర్. సో గైస్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది బాబా పురిదాన్ టెంపుల్. దీని ఆర్కిటెక్చర్ చూస్తే చాలా చాలా ప్రిసైజ్గా చాలా పర్ఫెక్షన్తో భలే ఉంది అసలు దీని ఆర్కిటెక్చర్. దీన్ని జినాలయ అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహం 49 inches 49 kgs ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే సూపర్ ఆర్కిటెక్చర్ అసలు. ఇవన్నీ శాండ్ స్టోన్. ఇక్కడ చూస్తే చాలా దేవతలు కూడా ఉన్నారు. వావ్, నెమళ్ళు ఉన్నాయి, అటు ఇటు నెమలు ఉంది. వావ్, ఇట్స్ మార్బుల్ ఇన్లే జస్ట్ లైక్ తాజ్ మహల్. అండ్ ఇక్కడ మనకు ఒక గంట కూడా ఉంది. చాలా డీటెయిల్గా చుట్టూ ఏమో మార్బుల్తో చేశారు ఇది మొత్తం. ఇంకా ఇది శాండ్ స్టోన్ లా ఉంది, ఎందుకంటే మోస్ట్లీ పింక్ కలర్లో ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం. సో ఇది శాండ్ స్టోన్ అవ్వచ్చు. ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా శాండ్ స్టోన్ తో చేసినవి అనమాట. చూడడానికి అయితే మంచి కలర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా చాలా డీటెయిల్డ్ వర్క్. ఇంత వర్క్ అసలు చేయడం అంటే చాలా సూపర్ ఉంది కదా. అండ్ ఇక్కడ మాకు ఒక అందమైన నెమలి కూడా కనిపించింది. చూసారు కదా అటు ఇటు రామచిలకలు ఉండి మధ్యలో నెమలుండి ఇది ఒక స్తూపంలో ఉంది అక్కడ. సో గైస్ ఇక్కడ వాటర్ పెట్టే చూస్తుంటే ఇది ఒక బ్రిడ్జ్లా ఉంది. సో మనం పైన నడుస్తున్నాం, కిందంతా ఫుల్ వాటర్. సో ఇక్కడ కోసేస్తున్నారు, చాలా తీయగా ఉంది. సో గైస్ ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఇలా పెట్టెల మీద పెట్టి అమ్ముతున్నారు. ఈ గుడిలో ఆవుల్ని సంరక్షిస్తున్నారని విన్నాం, అంటే డిసీజ్డ్ ఇంకా ఆరోగ్యం బాలేని వాటిని. సో ఈ పిల్లలు ఆ ఆవుల్ని సంరక్షించే వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు పనికొచ్చినప్పుడు వీళ్ళ పిల్లలు వాళ్ళతో వచ్చి ఇక్కడ గుడి అంతా తిరిగి ఆడుకుంటూ ఉన్నారు. कामधेनु नंदी और लोकल और नंदी के अंदर ये वृंदावन और गोकुल में है वो ऐसा गाय होता है. ఇక్కడ చూసారు కదా ఈ ఆవుని చక్కగా ఉయ్యాల్లో ఊపుతూ చూసుకుంటున్నారు. ఇప్పుడే పుట్టింది అనుకుంటా. ఇక్కడ ఉన్న డిసీజ్డ్ అంటే ఆరోగ్యం బాలేని ఆవులను కూడా వాళ్ళు అంతే చక్కగా చూసుకుంటున్నారు. చూసారు కదా ఇవన్నిటిని ఇక్కడ పెడతారనమాట. ఈ ప్లేస్ ఒక మినీ హాస్పిటల్ లాగా, అంటే ఆరోగ్యం బాలేని వాటిని అన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి టైంకి వాటికి భోజనం లేదా వాటికి మెడిసిన్స్ లేదా వ్యాక్సిన్ ఏది కావాలన్నా అవన్నీ ఇక్కడ కొంతమంది సెపరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వాటిని చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆ ట్రాక్టర్ ఆవును తీసుకెళ్ళని చూసి ఏంటా అని దాని వెనకాలే వెళ్తే మేము ఇక్కడికి వచ్చి ఆగాం. సో ఇక్కడ చూస్తే దీనిలాగే చాలా ఆవులు ఉన్నాయి ఇలాగా. అది కనీసం నుంచోలేక కూడా పోతుంది. ఆ కాళ్ళు అవన్నీ సన్నగా అయిపోయి చూసారు ఎలా ఉందో, బక్క చిక్కిపోయి ఉంది. సో ఇక్కడ ఉన్న ఆవులన్నిటి కూడా అదే పరిస్థితి. ఏదో ఒక డిసీజ్ వచ్చి చాలా క్షీణించిపోయి ఉన్నాయి. అవన్నీ చూడంగానే మాకు చాలా షాక్ అయిపోయాం. అసలు ఇలాంటి ఆవులు మనం ఎప్పుడు రోడ్డు మీద చూడం కదా. సో ఇలాంటి ఆవులు కూడా చాలా ఉన్నాయి. అండ్ వీటిని రక్షించడానికి వీళ్ళు తీసుకున్న వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇది. అసలు మేము అసలు ఇక్కడికి రానేలేదు, ఆ ఆవు వెనకాల వెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చాం. ఇలా వీటినన్నింటి గురించి వాళ్ళని అడుగుతూ ఉన్నాం, అసలు ఏంటి అసలు ఈ ఆవులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అలా అని చెప్పి. సో గైస్ వాటికి ట్రైనింగ్ చేయడానికి యూస్ చేస్తారు, వాటిని నడడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాటికి యూస్ చేస్తారు. చూస్తే అన్ని ఆవులకి
చాలా సన్నంగా మాల్ న్యూట్రిషన్తో ఉన్నాయి, కాళ్ళు కూడా పనిచేయట్లేదు, నడలేకపోతూ ఉన్నాయి అవి. आपका नाम क्या है? हाँ, आप कितना साल हो गया ये टेकिंग केयर ऑफ? 2 years. మనం నార్మల్గా అయితే వాటిని అలా వదిలేస్తాం, కానీ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇంత కేర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అలా Their life they are putting to save these animals. दिखता नहीं है. ఇక్కడ ఉన్న ఈ ఆవులన్నీ కూడా కళ్ళు కనిపించిన ఆవులు అనమాట, అంటే బ్లైండ్ కౌస్ అనమాట. సో ఇవన్నిటిని ఇక్కడ పెట్టారు. సో అవి జస్ట్ మేము చేసే సౌండ్స్ వల్ల మా దగ్గరకు వస్తున్నాయి అనమాట. భలే ఉంది అసలు. సో ఇలా వీటిని సంరక్షించడం అనేది చాలా చాలా మంచి ఇనిషియేటివ్. ఇంకా ఇదే కాకుండా వాటిని ట్రైన్ కూడా చేస్తూ ఉంటారు. ముందు చూసిన డిసీజ్డ్ ఆవులను అయితే వాటికి మెల్లగా నడిపించడం అవన్నీ ట్రైన్ చేస్తూ ఉన్నారు. దేర్ ఆర్ క్యాన్సర్ కౌస్ ఆల్సో. సో ఇక్కడ చూస్తున్న ఆవులన్నీ కూడా క్యాన్సర్ వచ్చిన ఆవులు అనమాట. వాటికి క్యాన్సర్ కొమ్ములో ఉండడం లేదా కాలులో ఉండడం, అలా ఉండడం వల్ల ఇవన్నిటిని ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వీటికి కరెక్ట్ టైంకి నీళ్ళు అవన్నీ ఇవ్వడం, ఇంకా వీటిని జాగ్రత్తగా చూసుకోవడం అవన్నీ చేస్తున్నారు. సో ఎన్ని రోజులు బ్రతుకుంటాయో తెలియవు ఈ ఆవులు. వాటిని సెపరేట్గా ఐసోలేట్ చేసి ఒక సెపరేట్ రూమ్లో పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఆవులు అయితే హెల్తీ ఆవులు అనమాట. దీని నుంచి మిల్క్ ఇంకా అవన్నీ తీసుకుని ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటారు, ఇంకా గుడికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా ఆవులు ఉన్నాయి. మొత్తం ఈ ప్లేస్లో అయితే ఒక 2,000 నుంచి 5,000 ఆవుల వరకు ఉన్నాయి. ఇంకా పెరగచ్చు కూడా, రోజు రోజుకి ఇంకా పెరగచ్చు కూడా. మేము వెళ్ళినప్పుడైతే అది కౌంట్ అనమాట. సో ఇది చాలా పెద్ద ఆశ్రమం. ఇదంతా కలిపి ఒక పెద్ద జైన్ టెంపుల్. వాళ్ళు జైనిజం అనేది వాళ్ళు ఎక్కువగా వీగన్ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి చూస్తే చుట్టూ అంతా ఆవులే అనమాట. ఒక ఫుల్ రౌండ్లా ఉండి మొత్తం అన్నింటికి సెపరేట్ షెడ్స్ వేసి అన్ని ఆవులు కేటగరైజ్ చేసి ఉన్నాయి. సో గైస్ మనం ఇప్పుడు గోశాల నుంచి వెళ్ళిపోతున్నాం. మై గాడ్, మై హార్ట్ వాజ్ మూవ్డ్. అసలు ఆవులకి క్యాన్సర్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వీటన్నింటికి ఇట్స్ అ గ్రేట్ జాబ్ దట్ ఆవుల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. ఇలా అన్ని జంతువులు చూసుకుంటే భలే ఉంటుంది. మొత్తం అక్కడ అరౌండ్ 6,000 ఆవులు ఉన్నాయి. 6,000 ఆవులు ఉన్నాయి. ఇంకా ఆ 6,000 ఆవులు చూసుకోవడానికి 24/7 డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. అండ్ 26 కాంపౌండర్స్ వాటికి ఫుడ్ సప్లై చేయడానికి ఉంటారు. అండ్ అరౌండ్ 100 వర్కర్స్ ఫర్ సప్లైయింగ్ దెమ్ వాటర్ అండ్ ఫుడ్. And there's also a cradle for the baby cows. Cradle, that was the center of attraction. Baby cows like 2-3 days they'll just rope keep the them cradle. there and like make them sleep. they don't treat animals differently. ఆవుల్ని సెపరేట్గా చూడట్లేదు. వాళ్ళు మనుషుల్ని ఆవుల్ని ఒకేలా చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆవుల్ని అయితే మనుషుల కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. సో చాలా చాలా మంచిది. ఇంకా వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. వాటికి ఇంకా ఇచ్చే వాటర్ ఫిల్టర్ చేసి ఇస్తారు. అకార్డింగ్ టు జైనిజం వాటర్ అంతా ఫిల్టర్ చేసి ఆవులకి ఇస్తారు. వాటికి వేసే మేత అన్నీ కూడా అలానే ఫిల్టర్ చేసి ఇస్తూ ఉంటారు. సో వెరీ వెరీ నైస్ థింగ్. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. ఈ ప్లేస్లో అయితే చాలా ఆవులు చూస్తున్నాం. మేబీ వీళ్ళు ఇలా సంరక్షించడం వల్ల ఎక్కువ ఆవులు ఉన్నాయేమో తెలీదు. కానీ టెంపరేచర్ అయితే చాలా వేడిగా ఉంది. ఆవులు అసలు ఈ టెంపరేచర్లో ఎలా ఉంటున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఆ నల్లావు చూసారు ఎంత పెద్దగా కొమ్ములు ఉన్నాయో. ఇక్కడ ఉన్న అన్ని ఆవులకి కూడా కొమ్ములు అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆవులన్నీ. చూసారు కదా, ఇవన్నీ ఆవులే. ఇది ఒక్క చిన్న విజువల్ మాత్రమే. ఈ దారిలో ఎన్ని ఆవులు చూసామో ఇలాంటివి అంటే చాలా చూసాం. వావ్, గేదెలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆవులు, గేదెలు. వీళ్ళు పశువుల్ని దైవం కింద పూజిస్తారు. వాటిని సంరక్షిస్తూ ఉంటారు. ये क्या है मटेरियल? सूडो. सूडो, ओह माय गॉड, आप हर दिन ऐसे पहनते? वुड है या प्लास्टिक? अच्छा है। क्या है? ये तो कैसे बनता है वो मालूम नहीं है. प्लास्टिक है बड़े. प्लास्टिक है. देखने के लिए बना के आगे भेजने के लिए. बहुत अच्छा है. खुद देखने के लिए. खुद देखने के लिए. आगे भेजना. बाबा पूरी खरवा किया गई हो.
మేము జైన్ టెంపుల్లో కొన్న మామిడికాయలు వీళ్ళకి ఇచ్చాం. पावापुरी गए मैं बता रहा था पावापुरी गए आप किधर जा रहे हैं मैं बेटे जा रही है पावापुरी से हाँ बस से केसर मैंगो से बहुत अच्छा मैंगो से हम आपका गांव इधर है हाँ రాజస్థాన్ అనేది చాలా మంచి ప్లేస్ అనమాట. మేమైతే ఇన్ని రోజులు రాజస్థాన్లో ఉన్నాం, చాలా మందితో మాట్లాడడం, చాలామంది మాకు హెల్ప్ చేశారు. సో ఇదంతా సూపర్ ఉన్నారు అసలు. హెల్ప్కైనా దేనికైనా ముందున్నారు, మాతో కూడా చాలా బాగా మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే ఇంకా ఇన్సైడ్ గ్రామాల్లో ఇంకా చైల్డ్ మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంది. ఆ కల్చర్ ఇంకా లోపల ఉంది. అది పోతే కానీ చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మనం రాజస్థాన్లో ఎక్స్ప్లోర్ చేసిన టైం, రాజస్థాన్లో చేసిందంతా. సో మనమైతే మన ట్రావెల్ స్టార్ట్ చేస్తున్నాం. రాజస్థాన్కి బాయ్ బాయ్ చెప్పి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక విలేజ్ నుంచి క్రాస్ చేసి వెళ్తున్నాం. అక్కడ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి.